హైదరాబాద్లో మరోసారి ప్రముఖుల ఇళ్లకు మార్కింగ్ అనే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది సినీ ప్రముఖులైనటువంటి బాలకృష్ణ, అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి జానారెడ్డి, ఇంకొంతమంది సీనియర్ ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా మార్కింగ్ చేశారు. ఇంతకీ మార్కింగ్ ఏంటి అని అంటే, హైదరాబాద్లో ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూరా ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్ రింగ్ రోడ్ అంటామా లేకపోతే ఇంకేదో అంటామా, కానీ ఆ తరీకాలోనే ప్రజెంట్ ఒక జంక్షన్ల వారీగా అండర్ పాస్లు ఫ్లైఓవర్లతోని రానున్నటువంటి ట్రాఫిక్ని దృష్ట్యా పెట్టుకొని ముందు తరాలకి భవిష్యత్తులో ఉన్నటువంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పలు జంక్షన్ల వారీగా అండర్ పాస్లు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం సిద్ధమైంది. దీనికి 2 విడతలుగా ఫస్ట్ ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్ అంటూ 2 ప్యాకేజీలు విభజించి 826 కోట్ల రూపాయలతోని ఒక అండర్ పాస్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని తెరమి తీసుకురాబోతుంది. దీనికి జిహెచ్ఎంసీ కొన్ని విడుదల చేసింది ప్రెజెంటేషన్స్ని కూడా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఏ రకంగా అండర్ పాస్ ఉంది, ఎటువంటి నిర్మాణాలను కోల్పోతున్నారు, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఫస్ట్గా ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, ఇక్కడ చూడండి 6 జంక్షన్లుగా ఉన్నాయి. సో ఫస్ట్ ది జూబ్లీ చెక్ పోస్ట్, ఆ తర్వాత కేబీఆర్ జంక్షన్, ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, ఆ తర్వాత మహారాజా అగ్రసేన జంక్షన్, ఆ తర్వాత ఫిలిం నగర్ జంక్షన్, రోడ్ నెంబర్ 45. ఈ 6 జంక్షన్లుగా ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణం జరుగుతోంది. ఈ 6 జంక్షన్లో పలు చోట్ల ఫ్లైఓవర్ డెఫినెట్గా ఇది కనుక కార్యరూపం దాల్చి పూర్తిగా అనుకున్నట్టుగా కనుక సరైన సమయంలో జరిగితే హైదరాబాద్ డెఫినెట్గా ఇక్కడ మీరు గమనిస్తే కనుక కేబీఆర్ చుట్టూరా హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవన్నీ కూడా కేబీఆర్ చుట్టూరే ఉంటాయి. కాబట్టి ప్రమాణమైనటువంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, లేదంటే ఇతర వ్యాపార ఉద్యోగ వాణిజ్యం మొత్తం కూడా ఇక్కడే ప్రధానంగా ఉంటుంది. సో అదే స్థాయిలో ట్రాఫిక్ కూడా ఉంటుంది, అదే స్థాయిలో ఇక్కడ మూవ్మెంట్ కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ని కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఏ రకంగా దీన్ని నిర్మిస్తున్నారు ఏంటి అని చూపిస్తే కనుక ముందుగా మనం జూబ్లీ చెక్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు కనిపించేది జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్. ఇది కేవలం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, గవర్నమెంట్ అఫీషియల్గా విడుదల చేసిన వీడియోస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవి. సో ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ చూస్తే కనుక, సో జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్ దగ్గర ఏమేమి వస్తున్నాయి కొత్తగా అని చూస్తే, ఎస్ ఇక్కడ చూడండి 3 ఉన్నాయి ఇక్కడ. ప్రపోజ్ 2-వే ఫ్లైఓవర్, ఎస్ ఒకసారి మీకు హోల్డ్ చేసి చూపిస్తాను నేను. ఎస్ ఇక్కడ చూడండి 3 ఉన్నాయి ఇక్కడ. దీనిలో గమనిస్తే ప్రపోజ్ 2-వే ఫ్లైఓవర్ ఫర్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ కేబీఆర్ జంక్షన్ టువర్డ్స్ మాదాపూర్ అండ్ వైస్ వర్సా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 2-వే ఫ్లైఓవర్ అంటే 4-వే ఉండబోతుంది. ఎక్కడి నుంచి, కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి మాదాపూర్కి వచ్చేటువంటి ప్రయాణికులకి ఆ వెహికల్స్కి 4-వే ఫ్లైఓవర్ రాబోతోంది. ఎక్కడి నుంచి, కేబీఆర్ పార్క్ నుంచి. ఆ తర్వాత ప్రపోజ్డ్ ఫ్లైఓవర్ ఫర్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ యూసఫ్ గూడ టువర్డ్స్ రోడ్ నెంబర్ 45. ఇక్కడ యూసఫ్ గూడ నుంచి రోడ్ నెంబర్ 45కి వచ్చేందుకు ఒక ఫ్లైఓవర్. ఇక్కడ 2-వే ఫ్లైఓవర్ ఒకటి, యూసఫ్ గూడ టు రోడ్ నెంబర్ 45. 4-వే ఫ్లైఓవర్ అంటే అప్కమింగ్ అండ్ డౌన్ అంటే ఇటువైపుగా వచ్చేవారికి అటువైపుగా వెళ్ళే వారికి ఒక 4-వే ఫ్లైఓవర్. అది కేబీఆర్ నుంచి రోడ్ నెంబర్ 36 టువర్డ్స్ మాదాపూర్ వరకు. ఇక ఇంకొకటి ప్రపోజ్డ్ అండర్ పాస్ ఫర్ ట్రాఫిక్ ఫర్ రోడ్ నెంబర్ 45 టువర్డ్స్ యూసఫ్ గూడ టు కేబీఆర్ జంక్షన్. సో వైస్ షేప్డ్గా ఉండబోతుంది. ఒకటి కేబీఆర్ వైపుగా, ఇంకొకటి యూసఫ్ గూడ వెళ్ళే వైపుగా ఉంది. ఒకసారి మీకు గూగుల్ మ్యాప్లో ఇది ఒక పూర్తి మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం తీసుకుంటే ఇది మొత్తం కేబీఆర్ పార్క్ అనుకుందాం. సో గూగుల్లో శాటిలైట్ వ్యూ ఇది కేబీఆర్ పార్క్. ఇక్కడ మనకు కనిపించేది ఇది కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ఇక్కడ ఉంటుంది. ఇది జూబ్లీ చెక్ పోస్ట్, ఇక్కడ రోడ్ నెంబర్ 45 ఫిలిం నగర్, ఆ తర్వాత మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్. ఇదంతా కూడా పూర్తి మ్యాప్. సో ఇందాక నేను చెప్పింది జూబ్లీ చెక్ పోస్ట్ సంబంధించింది కాబట్టి ఇది జూబ్లీ చెక్ పోస్ట్. ఇక్కడ చూడండి ఇది జూబ్లీ చెక్ పోస్ట్, ఇక్కడ కనిపించేది జూబ్లీ చెక్ పోస్ట్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ అంశం కేబీఆర్ పార్క్ నుంచి. ఇక్కడ కేబీఆర్ పార్క్ అని అంటే ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఎక్కడ ఉంటుంది, కేబీఆర్ పార్క్ది. ఎస్ ఇక్కడ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్. సో ఇది కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ కేబీఆర్ పార్క్ నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు అంటే ఇక్కడ వరకు ఒక ఫ్లైఓవర్ డైరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్ కానీ ఇక్కడ రోడ్ నెంబర్ 36 అంటే సుమారుగా మాదాపూర్ సిగ్నల్కి రీచ్ అయ్యేంత వరకు ఆ లైన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఫ్లైఓవర్. మీరు కేబీఆర్ పార్క్ దగ్గరికి ఎంట్రీ ఇచ్చారంటే డైరెక్ట్గా మీరు మధ్యలో సిగ్నల్స్ ఏం లేకుండా, మధ్యలో మనకి సిగ్నల్స్ ఉంటుంటాయి. ముగ్దా జంక్షన్ దగ్గర ఒక సిగ్నల్, ఆ తర్వాత ఇంకో సిగ్నల్, అట్లా సిగ్నల్స్ ట్రాఫిక్ అన్ని దాటేసుకుని రావాలి. కాబట్టి మధ్యలో ఇన్ఫాక్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ కూడా మీకు టచ్ అవ్వదు. జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దాటిన తర్వాత ఇక్కడ ల్యాండింగ్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్. రోడ్ నెంబర్ 36 దగ్గర సుమారుగా జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో దాటిన తర్వాత ఇక్కడ ల్యాండింగ్ ఉండే అవకాశం ఉంది, టర్నింగ్ దగ్గర ల్యాండింగ్ ఉండే అవకాశం ఉంది. సో చాలా బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ ఇది. సో చాలా కేబీఆర్ పార్క్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా 3.5 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క ఫ్లైఓవర్ ఉండబోతోంది. కేబీఆర్ పార్క్
ఇది కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ఇక్కడ ఉంది. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దాటేసి ఇక్కడ రోడ్ నెంబర్ 36 దగ్గర ల్యాండింగ్. ఇటువైపుగా వెళ్లే వారికి అటువైపుగా వచ్చే వారికి 2-వే ఫ్లైఓవర్ అది, 4-లైన్ ఫ్లైఓవర్ అది. ఇది ఫస్ట్ ఇందాక చూపించిన దాంట్లో. ఇక సెకండ్ విషయానికి వస్తే యూసఫ్గూడ. సో యూసఫ్గూడ అంటే ఇటువైపుగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా రోడ్ నెంబర్ 45. సో ఇది జూబ్లీ చెక్ పోస్ట్. ఆ తర్వాత ఇది ఇక్కడ రోడ్ నెంబర్ 45 ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ ఫ్లైఓవర్ ఉండబోతోంది. సో ఇది ఒక ఫ్లైఓవర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ రోడ్ నెంబర్ 45 నుంచి ఇటుగా అండర్ పాస్, ఇటువైపు కేబీఆర్ పార్క్ వెళ్ళేందుకు ఒక అండర్ పాస్ ఉంది. ఆ తర్వాత ఇటుగా యూసఫ్గూడ వెళ్ళే వైపుకు. సో ఇది వై షేప్డ్ అండర్ పాస్. ఇది రోడ్ నెంబర్ 45 నుంచి అటు కేబీఆర్ పార్క్ వెళ్ళేందుకు, ఆ తర్వాత యూసఫ్గూడ వెళ్ళేందుకు ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్, ఇటువైపుగా ఒక ఫ్లైఓవర్. ఇక్కడ యూసఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు ఒక ఫ్లైఓవర్. సో ఇక్కడ చూపిస్తాను ఒకసారి. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది, ప్రభుత్వం విడుదల చేసింది. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ప్రపోజ్ 2-వే ఫ్లైఓవర్ ఫర్ కేబీఆర్ పార్క్, ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ వరకు. ఎస్ ఇక్కడ చూడండి, ఇది కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫ్లైఓవర్ టువర్డ్స్ మాదాపూర్. 2-వే ఫ్లైఓవర్ ఇది. ఇటువైపుగా 2 లైన్స్, అటువైపుగా 2 లైన్స్, 2-వే ఫ్లైఓవర్ ఇది. ఆ తర్వాత మరొక ఫ్లైఓవర్ వచ్చేసి యూసఫ్గూడ. ఎస్ రోడ్ నెంబర్ 45 ఇది, రైట్. ఇక్కడ ఫ్లైఓవర్ ఫర్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ యూసఫ్గూడ నుంచి వచ్చేది జూబ్లీ చెక్ పోస్ట్ కింద. ఇటు రోడ్ నెంబర్ 45కి ఇంకో ఫ్లైఓవర్. కేవలం యూసఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45కి వచ్చే వరకే, రిటర్న్ లేదు, మళ్ళీ రిటర్న్ కింద నుంచి వెళ్లాల్సిందే. సో ఇది ఒక ఫ్లైఓవర్ గా ఉంది. ఇక థర్డ్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక అంశం ఏంటంటే రోడ్ నెంబర్ 45 దగ్గర అండర్ పాస్ ఒకటి. ఎస్ ఇక్కడ చూడండి, రోడ్ నెంబర్ 45 యూసఫ్గూడ అండ్ కేబీఆర్ జంక్షన్ దగ్గర నుంచి. ఎస్ ఇక్కడ యూసఫ్గూడ కేబీఆర్ నుంచి వచ్చే వాళ్ళకి, రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాళ్ళకి ఇటువైపు వెళ్తే కేబీఆర్, ఇటువైపుగా యూసఫ్గూడ. ఇది ఒక అండర్ పాస్. సో 3 ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉండబోతున్నాయి. కేబీఆర్ నుంచి యూసఫ్గూడ నుంచి కేబీఆర్ వెళ్ళడానికి ఒక అండర్ పాస్ ఉంది. అట్ ది సేమ్ టైం యూసఫ్గూడ వెళ్ళడానికి ఒక అండర్ పాస్ ఉంది. యూసఫ్గూడ టు రోడ్ నెంబర్ 45 యొక్క ఫ్లైఓవర్. అయితే అటువైపుగా ఇంకో ఫ్లైఓవర్, ఇటువైపు కేబీఆర్ నుంచి ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఒక ఫ్లైఓవర్. అయితే ఇక్కడే బాలకృష్ణకు సంబంధించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఇల్లు, ఇది రోడ్ నెంబర్ 45. ఈ రోడ్ నెంబర్ 45 పక్కనే ఇక్కడ చూడండి నందమూరి బాలకృష్ణ ఇల్లు. సో ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు. ఓన్లీ ఇది ఒకటే కాదు, ఈ వేలో ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ కూడా తీసే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు. ఇది జూబ్లీ చెక్ పోస్ట్కి సంబంధించి జంక్షన్ గురించి. తర్వాత మనం ఇంకొకటి మాట్లాడుకుందాం, జూబ్లీ కేబీఆర్ జంక్షన్ గురించి మాట్లాడుకుందాం. కేబీఆర్ జంక్షన్ చూస్తే కనుక, ఎస్ ఇది కేబీఆర్ జంక్షన్ చూడండి. సో కేబీఆర్ జంక్షన్లో కూడా సేమ్, అంటే అటు పంజాగుట్ట నుంచి డైరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్. మనం ఇందాక చూసిన దాంట్లో కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి డైరెక్ట్గా రోడ్ నెంబర్ 36 మాదాపూర్ సిగ్నల్ వరకు వస్తే, దీంట్లో కేబీఆర్ జంక్షన్ అనే దాంట్లో పంజాగుట్ట నుంచి డైరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్ వరకు. కేబీఆర్ సిగ్నల్ మనకు తాకదిక, కేబీఆర్ సిగ్నల్ అనేది అక్కడ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వెళ్లేందుకు మరొక అండర్ పాస్, రైట్. ప్రపోజ్ 3-లైన్ ఫ్లైఓవర్ ఫర్ ట్రాఫిక్ మూవింగ్ ఫ్రమ్ పంజాగుట్ట టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్. పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు డైరెక్ట్గా ఇక్కడ కేబీఆర్ సిగ్నల్ దగ్గర మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేబీఆర్ దగ్గర మనకి టచ్ అవ్వదు కానీ డైరెక్ట్గా ఫ్లైఓవర్ ఒకటి. ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ టువర్డ్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఒకసారి మీకు గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తాను నేను అది, రైట్. ఇది కేబీఆర్ జంక్షన్ అనుకుంటే కనుక ఇది కేబీఆర్ జంక్షన్, ఇక్కడ పక్కనే టీడీపీ ఆఫీస్. సో డైరెక్ట్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ పంజాగుట్ట రోడ్ ఏదైతే మనం చూస్తున్నాం, పంజాగుట్ట శ్మశాన వాటిక తర్వాత ఫ్లైఓవర్ తర్వాత ముగ్దా జంక్షన్ బహుశా అది, అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లైఓవర్ కాస్త డైరెక్ట్గా 3-లైన్ ఫ్లైఓవర్. ఇది ఇక్కడ కేబీఆర్ దగ్గర మనకు వెయిట్ చేయాల్సిన పని లేదు. కేబీఆర్ని మనం అక్కడ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్. ఇక్కడ వరకు జూబ్లీ చెక్ పోస్ట్ అంటే తర్వాత సేమ్ ఇందాక మనం 4-లైన్ ఫ్లైఓవర్ మాట్లాడుకున్నాం కేబీఆర్ దగ్గర నుంచి, కాబట్టి సేమ్ అది కూడా జూబ్లీ చెక్ పోస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది. సో ఇక్కడ నియర్ బై జూబ్లీ చెక్ పోస్ట్ ఆ ఫ్లైఓవర్ కంటే ముందే జూబ్లీ చెక్ పోస్ట్ ఆ సిగ్నల్ దగ్గర ల్యాండ్ అవుతుంది. మీకు జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ మాత్రం వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ ఫ్లైఓవర్ మనం మాట్లాడుకున్నది కేబీఆర్ టు జూబ్లీ చెక్ పోస్ట్ అనేది, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ అయితే ఆగాల్సిన పని లేదు. కానీ పంజాగుట్ట టు జూబ్లీ చెక్ పోస్ట్ అనేది జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సింది. సిగ్నల్ దగ్గర అక్కడ ఫ్లైఓవర్ ఎండింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర మనం ఇంకోటి మాట్లాడుకుంటే, ఎస్ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వస్తున్నారో, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వారికి ఇటువైపుగా క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళేందుకు ఇక్కడ అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ క్యాన్సర్ హాస్పిటల్ టువర్డ్స్ గా ఉంటుంది. ఇది కేబీఆర్ జంక్షన్ కి సంబంధించింది. ఆ తర్వాత మనం రోడ్ నెంబర్ 45 జంక్షన్ ఇది. సో రోడ్ నెంబర్ 45 లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, రోడ్ నెంబర్ 45 లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నేను చూస్తే కనుక, ఎస్ రోడ్ నెంబర్ 45 అంటే మళ్ళీ మనం చూడాల్సింది బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచే. ఇక్కడ చూడండి
ఒకసారి రోడ్ నెంబర్ 45 లో yes propose 2-lane flyover with 8.50 meter width for traffic coming from Jubilee check post towards Durgam Cheruvu. సో ఇక్కడ ఏంటంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి దుర్గం చెరువు ఆల్రెడీ ఫ్లైఓవర్ ఉంది కదా, దుర్గం చెరువు ఫ్లైఓవర్ కి ఇంటర్లింకింగ్ గా వచ్చేందుకు ఒక ఫ్లైఓవర్, ఆ తర్వాత కేవలం వచ్చే వారికి మాత్రమే, ఆ తర్వాత అండర్ పాస్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఫ్రమ్ ఫిలిం నగర్ జంక్షన్ టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్. ఒకసారి అది కూడా మీకు మ్యాప్ లో చూపిస్తాను నేను ఇక్కడ. ఇది రోడ్ నెంబర్ 45 జంక్షన్ ఇది. సో ఇది రోడ్ నెంబర్ 45. సో ఈ రోడ్ నెంబర్ 45 లో మనం చూస్తే కనుక ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటువైపుగా వచ్చే వరకు ఆల్రెడీ ఇక్కడ దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఉంది. ఈ దుర్గం చెరువు ఫ్లైఓవర్ తాకేంత వరకు ఇటు నుంచి ఒక ఫ్లైఓవర్ రాబోతోంది. ఇక్కడే మీరు చూడొచ్చు, ఇది కనిపించేది నందమూరి బాలకృష్ణ ఇల్లు. సో ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటువైపుగా ఫిలిం నగర్ నుంచి టువర్డ్స్ చెక్ పోస్ట్ వైపుగా వెళ్లేందుకు ఇక్కడ ఒక అండర్ పాస్ కూడా రాబోతోంది. ఒకటి ఫ్లైఓవర్ టువర్డ్స్ దుర్గం చెరువుకు రీచ్ అయ్యేందుకు, ఇంకొకటి ఇక్కడ ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి వారికి టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లేందుకు రోడ్ నెంబర్ 45 దగ్గర ఒక అండర్ పాస్ ఉంది. నెక్స్ట్ మనం ఇంకోటి మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం రోడ్ నెంబర్ ఫిలిం నగర్ జంక్షన్ కూడా ఉంది. ఫిలిం నగర్ జంక్షన్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఫిలిం నగర్ జంక్షన్ గురించి చూద్దాం ఒకసారి. ఫిలిం నగర్ జంక్షన్ చూస్తే కనుక ఫిలిం నగర్ జంక్షన్ కూడా సేమ్ టువర్డ్స్ ఇటు మహారాజా అగ్రసేన్ వైపు వెళ్ళడానికి, ఇక్కడ చూడండి రైట్, మహారాజా అగ్రసేన్ వైపుగా వెళ్ళడానికి ప్రపోజ్ 2-lane ఫ్లైఓవర్. మహారాజా అగ్రసేన్ అంటే టువర్డ్స్ అటు తెలంగాణ భవన్ వైపుగా వెళ్ళడానికి, ఒక రకంగా చెప్పాలంటే అటువైపుగా వెళ్ళడానికి 2-lane ఫ్లైఓవర్ ఒకటి. అట్ ది సేమ్ టైం బంజారా హిల్స్ అండర్ పాస్ ఫర్ ద ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ బంజారా హిల్స్ టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్. సో ఇక్కడ మనం గూగుల్ మ్యాప్ లో చూద్దాం, దానికి సేమ్ సినారియో. ఇది ఫిలిం నగర్ జంక్షన్. సో దీంట్లో ఎవరైతే ఇటువైపుగా వస్తున్నారో, ఫిలిం నగర్ నుంచి వస్తున్నారో, ఈ ఫిలిం నగర్ నుంచి వచ్చే వారికి ఇటు మహారాజా సేన్ జంక్షన్ ఒకటి ఉంది, శివాజీ మహారాజ్ విగ్రహం ఉండే దగ్గరికి, అక్కడి వరకు ఒక ఫ్లైఓవర్ ఇది, 2-lane ఫ్లైఓవర్ కేవలం అటు వెళ్ళే వారికి మాత్రమే, ఇటు వచ్చే వారికి అందులో లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా 4-lane అయితే కాదు, 2-lane మాత్రమే. ఇంకొకటి ఇటు ఫిలిం నగర్ నుంచి టువర్డ్స్ చెక్ పోస్ట్ వైపుగా వెళ్ళేందుకు, అటు రోడ్ నెంబర్ 45 వరకు వెళ్ళేందుకు అటు ఒక అండర్ పాస్, ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం ఉంటుంది ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర. ఒకటి ఫ్లైఓవర్, ఒకటి అండర్ పాస్. సో ఇక్కడ కూడా కొన్ని ఇతర ప్రముఖుల ఇల్లు కూడా ఉన్నాయి, వాటి కూడా ఇప్పటికే మార్కింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇప్పటివరకు 96 హౌసెస్కి అయితే మార్కింగ్ జరిగాయి. ఇంకా కూడా ఈ మార్కింగ్స్ ఉండబోతున్నాయి. ఇది ఫిలిం నగర్ జంక్షన్ గురించి రైట్. ఇంకొక లొకేషన్ చూస్తే కనుక ప్రపోజ్ 2-lane ఫ్లైఓవర్ ఫర్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ ఫిలిం నగర్ జంక్షన్. ఇందాక మనం ఫిలిం నగర్ జంక్షన్ నుంచి మనం ఒకటి అండర్ పాస్ చూసాం, మహారాజా సేన్ జంక్షన్ వరకు వచ్చేందుకు అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళొక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కడి వరకు అంటే టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ వెళ్ళేందుకు, అంటే టువర్డ్స్ విరించి హాస్పిటల్ బహుశా. సో అటువైపుగా రోడ్ నెంబర్ 12 వెళ్ళేందుకు ఒక ఫ్లైఓవర్ ఉంది. అట్ ది సేమ్ టైం అండర్ పాస్ ఒకటి టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్, ఎవరైతే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఫిలిం నగర్ వస్తున్నారో వారి కోసం ఒక అండర్ పాస్. సో ఇక్కడ మనం మ్యాప్ లో చూద్దామని సేమ్ సిచ్యువేషన్ ని. సో ఇది మహారాజా అగ్రసేన్ జంక్షన్ ఇది. జగన్నాథ్ టెంపుల్, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇది, ఇక్కడ చూడొచ్చు. సో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇది, ఎస్ తెలంగాణ భవన్, ఇక్కడ జగన్నాథ్ టెంపుల్, కళింగ కల్చర్ సెంటర్, ఇది మహారాజా అగ్రసేన్ జంక్షన్ ఇది. సో ఇక్కడ ఏదైతే మనం ఇందాక ఫిలిం నగర్ నుంచి మహారాజా అగ్రసేన్ వరకు వెళ్ళేందుకు ఆ అండర్ పాస్ చూసామో, ఆ అండర్ పాస్ తర్వాత ఫ్లైఓవర్ ఉంటుంది. ఎక్కడి నుంచి? ఫిలిం నగర్ జంక్షన్ కొంచెం దూరం నుంచి అండర్ పాస్ టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళడానికి 2-lane, కేవలం అటు వెళ్ళే వారికి మాత్రమే 2-lane ఫ్లైఓవర్ ఇది. అట్ ది సేమ్ టైం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ తెలంగాణ భవన్ ముందు నుంచి ఇటు ఫిలిం నగర్ వైపు వచ్చేందుకు ఒక అండర్ పాస్. ఇది మహారాజా అగ్రసేన్ జంక్షన్ దగ్గర ఉండేది ఒక అండర్ పాస్ అండ్ ఒక ఫ్లైఓవర్. ఇక ఫైనల్ గా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మరొక సినారియో ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న సినారియో చూద్దాం ఒకసారి మనం. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర సేమ్ సిచ్యువేషన్. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర జంక్షన్ ఇది. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వస్తే కనుక చివరి జంక్షన్ 6 జంక్షన్ లో. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ సేమ్ సినారియో, కేబీఆర్ పార్క్ నుంచి రైట్ ప్రపోజ్ 2-lane ఫ్లైఓవర్ ఫర్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ మహారాజా అగ్రసేన్ నుంచి ఎవరైతే వస్తున్నారో వారికి టువర్డ్స్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ వైపు వెళ్ళేందుకు ఒక ఫ్లైఓవర్ ఉంది. అట్ ది సేమ్ టైం అండర్ పాస్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ కేబీఆర్ టు మహారాజా అగ్రసేన్. ఒకసారి మ్యాప్ లో చూపిస్తా మీకు. ఇది క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్, ఇక్కడ మనకు కనిపిస్తోంది బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఇదంతా కూడా ఆ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా.
సో ఒక ఫ్లైఓవర్ ఎక్కడ నుంచి అంటే మహారాజా అగ్రసేన్ దగ్గర నుంచి మనం అండర్ పాస్ టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ చూసాం కదా, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 వైపు వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్, ఇది ఫ్లైఓవర్ టువర్డ్స్ మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ ఆ జంక్షన్ మీదుగా ఇటు రోడ్ నెంబర్ 10 వరకు ఒక ఫ్లైఓవర్. ఆ తర్వాత ఇది కేబీఆర్ పార్క్ నుంచి వచ్చే రూట్, కేబీఆర్ పార్క్ నుంచి వచ్చే దగ్గర నుంచి టువర్డ్స్ మహారాజా అగ్రసేన్ వైపు వచ్చేందుకు ఒక అండర్ పాస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చుట్టుముట్టున్నటువంటి ఇండస్ట్రియల్ అంటే ది సేమ్ టైం ఐటీ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రాలు మొత్తం కూడా కేబీఆర్ చుట్టే ఉన్నాయి. సో ఒక్కసారిగా ఆఫీస్ వదిలే సమయం కానివ్వండి, ఉదయాన్నే ఆఫీస్ వచ్చేవారు కానీ ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. సో ఇవన్నీ అండర్ పాస్లు ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ఏమవుతుందంటే చాలా సిగ్నల్స్ జంప్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక సిగ్నల్, కేబీఆర్ దగ్గర ఒక సిగ్నల్, జూబ్లీ చెక్ పోస్ట్ ఒక సిగ్నల్, టార్గెట్ ని రీచ్ అవడానికి చాలా ఈజీగా ఉండేటువంటి ఈ అండర్ పాస్ అండ్ ఫ్లైఓవర్స్. ఇది అప్పుడప్పుడే కంప్లీట్ అయ్యే విషయం ఏం కాదు, చాలా ఏళ్ళు పడుతుంది. ఇది కన్స్ట్రక్షన్ సమయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా చాలా మంది నిర్మాణాలు, ఆఫీసులు కోల్పోవాల్సి వస్తుంది, వాళ్ళ ఇల్లు కోల్పోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది కన్స్ట్రక్షన్లో చాలా ట్రాఫిక్ ఇంకా కూడా కొన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంది. సో చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఓవరాల్గా మీకు గ్లాన్స్ మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కేబీఆర్ పార్క్ అనుకుంటే, ఇది జూబ్లీ చెక్ పోస్ట్. సో డైరెక్ట్గా జూబ్లీ కేబీఆర్ పార్క్ నుంచి డైరెక్ట్గా చెక్ పోస్ట్ అవతల వరకు, చెక్ పోస్ట్ సిగ్నల్ ఇక్కడ టచ్ అవ్వదు. ఒక 4 లైన్ ఫ్లైఓవర్, ఇది ఒకటి మాత్రమే మేజర్ 4 లైన్ ఫ్లైఓవర్, మిగిలినవన్నీ కూడా 2 వే ఫ్లైఓవర్ మాత్రమే, 2 లైన్ ఫ్లైఓవర్ మాత్రమే. ఆ తర్వాత ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ వైపు వెళ్ళేందుకు ఒక అండర్ పాస్, 45 నుంచి రోడ్ నెంబర్ 45 నుంచి అండర్ పాస్ ఒకటి కేబీఆర్ పార్క్ వెళ్ళడానికి. అట్ ద సేమ్ టైం స్ట్రైట్ గా యూసఫ్ గూడ వైపు వెళ్ళడానికి కూడా ఒక అండర్ పాస్ రోడ్ నెంబర్ 45 నుంచి. ఆ తర్వాత రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర తీసుకుంటే ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా దుర్గం చెరువు ఫ్లైఓవర్ టచ్ అయ్యేందుకు ఒక ఫ్లైఓవర్ ఉంది. ఇక్కడే మనం చూసేది మేజర్గా నందమూరి బాలకృష్ణ ఇల్లు. ఆ తర్వాత రోడ్ నెంబర్ 45 నుంచి చెక్ పోస్ట్ వైపు వెళ్ళేందుకు ఒక అండర్ పాస్. అట్ ది సేమ్ టైం ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర సేమ్ సిచ్యువేషన్. ఫిలిం నగర్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ కోసం టువర్డ్స్ మహారాజా అగ్రసేనకు సంబంధించినటువంటి ఆ ఏరియా వైపుగా ఒక ఫ్లైఓవర్ ఉంది, అంటే టువర్డ్స్ బంజారా హిల్స్ అనుకోవచ్చు మనం. అట్ ది సేమ్ టైం ఇటు అండర్ పాస్ ఒకటి ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర నుంచి టువర్డ్స్ రోడ్ నెంబర్ 45కి ఒక అండర్ పాస్. సో ఇక్కడ కూడా ఇవి ఉపయోగించే వాళ్ళు సిగ్నల్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మహారాజా అగ్రసేన్ అంటే ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ దగ్గర. సో మహారాజా అగ్రసేన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా టువర్డ్స్ ఫిలిం నగర్ నుంచి వచ్చే వాళ్ళకి రోడ్ నెంబర్ 12 కోసం ఒక ఫ్లైఓవర్. అట్ ది సేమ్ టైం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళే వాళ్ళకి ఇంకో ఫ్లైఓవర్, ఇంకొక అండర్ పాస్. ప్రతి చోట మీరు గమనిస్తే ఒక్కో దగ్గర ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ కామన్ గా ఉంది. ఇక ఫైనల్ గా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చూస్తే, ఇది క్యాన్సర్ హాస్పిటల్. ఈ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చూస్తే టువర్డ్స్ కేబీఆర్ నుంచి మహారాజా అగ్రసేన్ వైపుగా వచ్చే వారికి ఒక అండర్ పాస్. ఆ తర్వాత ఇటు మహారాజా అగ్రసేన్ నుంచి అటు రోడ్ నెంబర్ 10 వెళ్ళే వరకు ఒక ఫ్లైఓవర్. ప్రతి చోట ఉంది ఇది, ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ కామన్ గా ఉంది. హైయెస్ట్ ఏంటంటే ఇక్కడ పంజాగుట్ట నుంచి డైరెక్ట్ గా మనం జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ వరకు వచ్చేది కూడా ఒక 3 లైన్ ఫ్లైఓవర్ గా ఉంది, కేవలం వచ్చే వారికి మాత్రమే. సో చాలా కన్స్ట్రక్టివ్ గా ప్లాన్ గా జిహెచ్ఎంసీ ఈ యొక్క ప్రెజెంటేషన్ ని విడుదల చేసింది. ఇది త్వరలో తెరకెక్కబోతోంది. సో ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ మార్కింగ్ వేస్తూ వస్తోందో, అది జానారెడ్డి ఇల్లు కానివ్వండి, నందమూరి బాలకృష్ణ ఇల్లు కానివ్వండి, రేణుకా చౌదరి, అల్లు అర్జున్ మామ, వీళ్ళందరి మార్కింగ్ వేసేటువంటి క్రమంలో ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. బహుశా ఎక్కువగా ఇక్కడ రోడ్ నెంబర్ 45 ఫిలిం నగర్ జంక్షన్ ఇవి మాత్రమే ఎక్కువగా ఇక్కడే ప్రముఖమైనటువంటి ఇల్లు అన్ని కూడా ఉంటూ ఉంటాయి. సినిమా యాక్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి. ఇక్కడ ఫిలిం నగర్ టు మహారాజ్ అగ్రసేన్ దగ్గర ఇక్కడ జానారెడ్డికి సంబంధించినటువంటి ఆ నివాసం ఏదైతే మార్కింగ్ చేయబడిందో అక్కడ ఆయనది నివాసం ఉంది. అట్ సేమ్ టైం అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడే. ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి దుర్గం చెరువు వైపుగా ఒక ఫ్లైఓవర్ వస్తుందో ఆ ఫ్లైఓవర్ అట్ సేమ్ టైం అండర్ పాస్ రెండు కూడా ఈ జంక్షన్ ని ఆనుకొని ఉంటుంది నందమూరి బాలకృష్ణ ఇల్లు కాబట్టి సుమారుగా హైయెస్ట్ గా ల్యాండ్ కోల్పోయేది ఆయనే. సో జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే మార్కింగ్ చేశారు. సో రెండు విడతలుగా దీన్ని 421 crores ఒకసారి, 416 crores ఒకసారి, మొత్తం మీద 826 crores తోని ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టబోతోంది. రానున్న 4 ఏళ్ళు అంటే ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళది సంవత్సరం కాలం పూర్తయింది, ఇంకో 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్ల లోపుగా పూర్తి చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయాలని ఒక టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. చూద్దాం మరి ఎలా జరుగుతుంది. నిజంగానే మెట్రో వచ్చిన తర్వాత ట్రాఫిక్ తగ్గుతుందని చాలా మంది భావించారు. కానీ మెట్రోలో ప్రయాణించేవారు మెట్రోలో ప్రయాణిస్తున్నారు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు, రోడ్లపైన కార్లు, బైక్స్ అన్ని కామన్ గా ఉన్నాయి. సో అవన్నీ కూడా కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఏ రకంగా అయితే డెవలప్మెంట్ పెరుగుతుందో ఆ రకంగానే పాపులేషన్ కూడా పెరుగుతోంది. ఫ్యూచర్ పాపులేషన్ ని, ఫ్యూచర్ ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఇక్కట్లను గుర్తించుకొని ఇప్పుడే ప్రభుత్వం
ప్రభుత్వం ఇటువంటి ప్లాన్ చేసింది. మరి ఇది నిజంగానే ఆ ఫ్యూచర్ టార్గెట్ రీచ్ అవుతుందా, ఫ్యూచర్లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా చూడాలి. సో మీకు ఈ ఓవరాల్ మ్యాప్ గురించి మీకేమనిపించింది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.